ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక. ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ మాస ఫలితాలు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ సెప్టెంబర్ 6వ తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 7వ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక 3:30 గంటలు సంభవిస్తోంది. అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టార చతుర్థి, మాస శివరాత్రి, అట్లాగే 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీన అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి, శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ భాద్రపద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది. ఇప్పుడేమో వర్ష ఋతువు. కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య 21 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అవటం. కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటటువంటి సమయంలో మనకి వర్ష ఋతువుకి అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా. కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ 13వ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు. అట్లాగే సెప్టెంబర్ 14వ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 15వ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు, ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 16వ తేదీన సూర్య భగవానుడు, మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడే ఆరోగ్య ప్రదాత, సూర్యుడే జీవకారకుడు. తిన్నదరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు. సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి. ఈ 4 గ్రహాలు మనకి ఈ మాసంలోనే 13, 14, 15, 16 తేదీల్లోనే మారుతున్నాయి రాశుల్ని. మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు, ఆయన అక్టోబర్ 20 వరకు ఉంటాడు. ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో. రాహువు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు, కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి. మరి ఈ యొక్క సెప్టెంబర్ 22వ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన దాదాపుగా 10 రాత్రులు, దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త 10 రోజులు గడుస్తున్నాయి. 11వ రోజు కూడా జరుగుతోంది. కాబట్టి 11 రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది. అమ్మవారిని స్తుతించటానికి, అమ్మవారి అలంకరణలు చూడటానికి, అమ్మవారి యొక్క నామస్మరణలు మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు, పూజలు, పునస్కారాలు, ప్రసాద నివేదనలు, ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు
ఈ సెప్టెంబర్ మాసంలో మనకి 11 రోజులు అక్టోబర్ 2 వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము, ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి, అట్లాగే భూలోకం మొత్తానికి, అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని, మోక్షభిక్షని, ఇక్కడ భూమి మీద మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ, అందరినీ ఆశీర్వదిస్తూ, ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేద్దాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే వీరికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. వీరికి ఎవరైతే ల్యాండ్స్లో అంటే భూ సంబంధిత విషయాలలో వీళ్ళు పెట్టుబడి పెట్టారో ఆకస్మికంగా వాళ్ళకి మంచి ధనలాభం కలుగుతుంది. అట్లాగే బంధుమిత్ర అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో వీరికి ఉన్నటువంటి తెలివితేటలను మెచ్చుకొని వీరికి ఏదైనా చక్కగా లాభం కలిగేటటువంటి పరిస్థితులు కలగవచ్చు. సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి భాగ్యము కలగచ్చు, సంతాన వృద్ధి కలగచ్చు, సంతాన విశేషమైనటువంటి శుభవార్తలు వినొచ్చు, లేదా విందులు వినోదాలు ఉల్లాసంగా ఉత్సాహంగా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. షేర్ హోల్డర్స్ కానీ షేర్స్ లో కానీ పెట్టినటువంటి వాళ్ళకి ధనవృద్ధి ఈ సెప్టెంబర్ 14 వరకు. అయితే ఈ శుక్రుడు సెప్టెంబర్ 14 తర్వాత శత్రుక్షేత్రమైనటువంటి సింహంలోకి మారి 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే సహాయ సహకారాలు చేద్దాం అనుకుంటారో బంధుమిత్రం వాళ్ళు కూడా వీరికి శత్రువులై కూర్చుంటారు. మీరు గనక ఏదైనా ఒక సినిమాల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ లేకపోతే ఏదైనా ఒక లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి వాళ్ళు సంగీతంలో కానీ లేకపోతే నృత్యంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి శత్రు వృద్ధి ఎక్కువ అవుతుంది. అలాగే వీళ్ళకి ఆకస్మికంగా ఏదైనా కొన్ని ప్రాణాంతకమైనటువంటి సమస్యలు మీద పడవచ్చు. అంటే గర్భాశయ లోపాలు కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్స్ వలన వీళ్ళకి కొన్ని తెలియనటువంటి వింత అనారోగ్య సమస్యలు వీళ్ళని ఇబ్బందులు పెట్టి ఒక్కోసారి వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగానికి కూడా దూరం అయ్యే పరిస్థితి, అనారోగ్య లోపం వలన వీళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కొంతమంది విద్యార్థులు స్కూల్స్ కి కాలేజీలకి ఈ రోగ పరిస్థితి వలన వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అట్లాగే ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. ధనం వలన సమస్యలు అధికమవుతాయి. అంటే ఏదో ఒక ధన సమస్య వలన వీరికి ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు వేరే రకమైనటువంటి ఆలోచనలతో వీరి యొక్క ప్రవర్తన మారిపోతుంది, విచిత్ర పోకడ ప్రారంభం, ధనం నష్టపోయే అవకాశము. ఒకవేళ వీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చినా వీరికి ఎవరైనా ధన సహకారం చేసినా తీరుద్దాం అనుకున్నా తీరవలేని పరిస్థితి ఈ మీనరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా 6లో ఉన్నటువంటి అంటే మీనరాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతు గ్రహాలు రేపు 15వ తారీఖు వరకు చాలా అత్యద్భుతంగా ఉన్నారు. అంటే వీరికి చేసే వృత్తిలో సరైనటువంటి సమగ్రమైనటువంటి వ్యవస్థ అనుకూలత కలగటము, వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పెరగటము, లేకపోతే ఏదైనా ఉద్యోగం లభించటము, బంధుమిత్రుల వలన కుటుంబంలో గృహంలో చక్కటి సహాయ సహకారాలు, చేసే వ్యాపారంలో అంటే ల్యాండ్ బిజినెస్లు ఎవరైనా చేసినా, గవర్నమెంట్తో ఎవరికైనా ఇంటర్లింకులు ఉన్నా కూడా, బ్రోకరిజం చేసినా కూడా అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ కానీ లేకపోతే ముద్రణాలయాలు కానీ లేకపోతే ఈ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ షో హోల్డర్స్ యూట్యూబ్ చేసేటటువంటి వాళ్ళకి కానివ్వండి, అంటే ఇలా ఏ విధంగా ప్రసార మాధ్యమాలకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళతో లింక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఏదో వేరే రూట్లో అయినా సరే వీళ్ళు అనుకున్నవి సాధించడం అనేది జరుగుతుంది. కానీ రేపు 15 తర్వాత కొంత గవర్నమెంట్ నుంచే వీరికి
కొన్ని సమస్యలు వచ్చిబడి కోర్టు కేసులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా. ముఖ్యంగా ప్రసార మాధ్యమాల వారికి, లేకపోతే ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నటువంటి వారికి, లేకపోతే భార్యాభర్తలు కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి ఇబ్బందులు కలగటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యక్తిత్వ లోపంతో వారికి ఉన్నటువంటి మానసిక చర్యల వలన ఒకరికొకరు అనుమానంగా మాట్లాడుకోవటం, వాగ్వాదాలు చేసుకోవటం, భాగస్వామ్యం ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో భాగస్వామ్యాలు వాళ్ళ మధ్య కూడా అనుమాన పోకడలు కలగటం, దాని ద్వారా వ్యాపార భంగాలు కలగటం జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, తండ్రి యొక్క అనారోగ్య సూచనలు, అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి లభించబోవడం, గృహంలో సరైనటువంటి పోషకత్వం లేక కూడా వీరు చదువుల్ని ఆపే పరిస్థితి కలుగుతోంది. కాబట్టి ఇక శుక్రుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, రవి బుధులు చెప్పుకున్నాము, కుజుడు సప్తమంలో ఆల్రెడీ కుజుడు ఉండి ఎన్నో ఇబ్బందులను కలుగు చేస్తున్నాడు రేపు 12 వరకు కూడా. ఇందాక చెప్పుకున్నవే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ధన నష్టము, వ్యాపారంలో పెట్టి ధన నష్టం కలిగినటువంటి వారు, తండ్రి యొక్క ఆరోగ్యము లేకపోతే తండ్రి యొక్క సహాయం దొరక్క ఇబ్బందులు పడినటువంటి వారు, లేకపోతే పినతండ్రితో కాస్త వైషమ్యాలు కలగటం, ఇబ్బందులు కలగటం, ఇలాంటివన్నీ ఎన్ని ఎదురు చూశారో. ఇప్పుడు రేపు సెప్టెంబరు 13 నుంచి కూడా అష్టమంలో కుజుడు భార్యకి భర్త అంటే నచ్చకపోవటము, లేకపోతే భార్యాభర్తలు దూరంగా వెళ్ళటము ఎన్నో టీవీలో చూస్తున్నాం. కొంచెం జాగ్రత్త వహించండి. కోపాలు తాపాలు ఉన్నప్పుడు ప్రయాణాలు చేయొద్దు. ఒకరినొకరు నమ్మకం లేనప్పుడు అసలు వారితో బయటికి వెళ్ళకండి. దాని ద్వారా మరి లోపల కసి కుతంత్రాలు పెరిగిపోయి భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం అనేవి ఈ మధ్య పరిపాటి అయిపోయినాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేనిపోని కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేకపోతే పెద్దవాళ్ళ మాట విని, లేకపోతే అన్నదమ్ముల మాట విని లేనిపోని వింత ఆలోచనలతో ఒకరికొకరు పడకుండా పోవడం, విడిపోవడం ఇలాంటివి చేయకుండా ఉండండి. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వాహన ప్రమాదాలను ఎక్కువ సూచిస్తున్నాడు మీనరాశి వారికి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి ప్రభావం, రాహు 12లో ఉండటం, చతుర్థం వాహన స్థానంలో గురుడు ఉండటం, అట్లాగే అష్టమంలో ఇప్పుడు కుజుడు వస్తాడు, సప్తమంలో రవి బుధులు, మరి శుక్రుడు బాలేదు వాహన కారకుడు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయండి, నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. ప్రతి అమావాస్యకి నా పీఠంలో మరి ఈ యొక్క హోమాలు చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి హోమాలు చేయించుకోవాలంటే నన్ను సంప్రదించండి. అతి తక్కువ ఖర్చులోనే మనం చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఎప్పటికప్పుడు మారుతాయి కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చులో ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోవచ్చు, లేదా పరోక్షంగానైనా సరే ఒక విజిబుల్ ఒక కెమెరా ద్వారా అయినా సరే చేసుకొని చూసి ఆనందపడండి. దానికి సంబంధించిన భస్మ ప్రసాదాన్ని తీసుకోండి. మనం ఎలా ఆలోచిస్తే, మన బుద్ధి మన ఆలోచనలు ఎలా ఆలోచిస్తే మనకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి అవకాశం మీ అంతటా మీరు తీసుకోవాలి. గ్రహస్థితులు బాగాలేదు, వీలుంటే నవధాన్యాలన్నీ భూమిలో వేసేస్తే 10 రోజులు వారం 10 రోజులకి చక్కగా మొలకలు వస్తాయి. అవన్నీ కూడా గోమాతకి తినిపించండి. లేకపోతే నవగ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలన్నీ కూడా బాగు చేసి నానబెట్టి అవి ఉడకబెట్టి వాటిల్ని ప్రసాదంగా తయారు చేసి మరి దేవుళ్ళకి శివుడికి నైవేద్యం పెట్టి అందరికీ కూడా చక్కగా పంచిపెట్టడం, నానిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత చక్కగా తింటారు. ఈ విధంగా చేసుకొని నవగ్రహ దోషాలు పోగొట్టుకోండి. వీరికి కొంచెం పరిస్థితులన్నీ ఆగమ్య గోచరంగానే ఉన్నాయి ఈ నెల రోజులు. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేయండి. అప్పుల బాధ నుంచి, అనారోగ్య బాధల నుంచి, డిప్రెషన్ బాధల నుంచి బయటపడండి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.